ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూసిన సార్వత్రిక ఎన్నికలు 2024 ఎన్నికలు ముగిసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నిన్న చురుగ్గా సాగింది. వేసవి కాలం కావడంతో మధ్యాహ్నం ఎండ తీవ్రతకు భయపడి ప్రజలు ఉదయాన్నే ఓటు వేసేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఉదయాన్నే భారీగా పోలింగ్ నమోదయ్యే అవకాశం కనిపించింది. సీఎం జగన్, నారా చంద్రబాబు నాయుడు తదితరులు ఇప్పటికే తమ ఓటు హక్కును వినియోగించుకున్న విషయం తెలిసిందే. ఇకవైపు ఎన్నికల వేళ రాష్ట్రంలో అక్కడక్కడ తమకు డబ్బులు ఇవ్వలేదని ఓటర్లు రోడ్డెక్కిన ఘటనలు వైరల్ అయ్యాయి. పిఠాపురం నియోజకవర్గంలోనూ ఓటర్లు డబ్బుల కోసం నాయకులు నిలదీశారు. రాజకీయ నాయకులు కొందరికి డబ్బులు ఇచ్చి తమకు ఇవ్వలేదని వారు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో ఓటుకి 2,000 నుంచి 3,000కు ఇచ్చేందుకు కూడా నాయకులు వెనుకాడడం లేదని ప్రచారం జరిగిన నేపథ్యంలో ఓటర్ల రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న పిఠాపురంలో కొందరు ఓటర్లు మాత్రం ఆదర్శంగా నిలుస్తున్నారు. మా ఇంట్లో ఓట్లు అమ్ముకోబోమని స్పష్టం చేస్తున్నారు. కొందరైతే మా ఇంట్లో ఓట్లు అమ్మబడవు అంటూ ఓట్లకు డబ్బులు ఇచ్చేందుకు వచ్చే వారికి కనిపించేలా గేటు ముందు రాసి పెడుతున్నారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా పిఠాపురంపై చాలామంది మాట్లాడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ ఆంధ్రలో ఓటింగ్ బాగా జరిగింది. ముఖ్యంగా పిఠాపురంలో ఓటర్లు తమ బాధ్యతను నెరవేర్చారు. పవన్ కళ్యాణ్ని ఆశీర్వదించే విధంగా ఈసారి ఫలితాలు రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురంలో చాలా కష్టపడ్డాడు. ఎమ్మెల్యే అయితే మీ బాధలు తీరుస్తాడు, అసెంబ్లీలో కలుద్దాం అంటూ అన్నారట చంద్రబాబు గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో.